శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 27వ తారీఖున అంటే రేపటి రోజున మనకి మోహిని ఏకాదశి రాబోతూ ఉంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ పూజ ఎలా చేసుకోవాలి, రేపటి రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి. మనకి కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ మాసానికి కూడా అంతే విశిష్టత అనేది ఉంటుంది. వైశాఖ మాసానికి కూడా అంటే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని కూడా అంటారు. విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఏకాదశి రోజునే క్షీరసాగర మదనం జరిగిందట. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు. కాబట్టి ఈ ఏకాదశికి అంతటి శక్తి ఉంది కాబట్టే దీనిని మోహిని ఏకాదశి అని కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అందుకని ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేయవలసిన పనులు ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మోహిని ఏకాదశి పూజా విధానం అలాగే దానికి పాటించవలసినటువంటి నియమాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్. అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఈ రోజున చేసేటువంటి పూజలకు 1000 రెట్లు ఎక్కువగా పుణ్యాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, మంచి ఆరోగ్యం లభించాలన్నా, మన కోరిన కోరికలు నెరవేరాలి వెంటనే అనుకున్నా కూడా ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మే 27వ తారీఖు సోమవారం రోజు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలి. తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. కాబట్టి కొన్ని తులసి ఆకులను ముందుగానే సిద్ధం చేసుకోండి. పూజ ప్రారంభించే ముందు ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. విశేషంగా ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొంచెం పాలు పోసుకొని ముద్దలాగా చేసి 2 పిండి దీపాలు తయారు చేసుకోవాలి. ఆ పిండి దీపాలకు కుంకుమ బొట్టులు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా పూజా గదిలో పిండి దీపం వెలిగిస్తే సరిపోతుంది. ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోనికి అడుగు పెడతారు. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పిస్తే కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ సంవత్సరానికి సరిపడ ఐశ్వర్యం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేయలేని వారు మీ పూజా గదిలోని కొన్ని తులసి ఆకులనైనా పెట్టుకోండి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు దారానికి 11 యాలుకలను గుచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. 1 కోటి రూపాయల అప్పు ఉన్నా కూడా సరే నెలలోపు తిరగకుండానే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతటి శక్తి ఈ యొక్క యాలుకల మాలకి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యముగా బెల్లము ముక్కను నివేదన చేయండి. 3 ప్రదక్షిణలు అంటే స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజా గదిలో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజా గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఏకాదశి రోజున లక్ష్మీదేవిని పాలతో అభిషేకిస్తే తిన్నా కూడా తరగని ఆస్తులు ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. సకల పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని ఇంటికి తెచ్చుకోండి.
లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క సంతోషంగా అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు త్వరగా కలుగుతుంది. ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశేషంగా మోహిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. సోమవారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి ధనలేఖ అనేది పెరుగుతుంది. జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. ఇక కుజదోషాలతో ఇబ్బంది పడేవారు, జాతకంలో దురదృష్టం వెంటాడుతుందని బాధపడేవారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా కాలికి నల్లదారం కట్టుకోండి. జాతకంలో అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. ఏకాదశి రోజున ఆడవారు ఉపవాసం ఉంటే ఏ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఏకాదశి రోజున ఒక్క పూట ఉపవాసం ఉన్నా కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, మినప్పప్పు, ముల్లంగి మాంసాహారానికి దూరంగా ఉండండి. ఏకాదశి రోజున ఇలాంటి పూజలు చేయలేని వారు, అలాగే పరిహారాలను పాటించలేని వారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 27 సార్లు జపిస్తే చాలు. మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విశేషంగా ఈ ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. నిమ్మకాయలు దైవశక్తులకు ఆకర్షిస్తాయి. కాబట్టి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా ఎవరైతే ఈ విధమైనటువంటి నిమ్మకాయలను కట్టుకుంటారో వారికి దుష్టశక్తుల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టును, తులసి మొక్కను పూజించాలి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఏకాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళినా, రావి చెట్టు కింద దీపం వెలిగించిన, రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన, రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేసిన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరగాలంటే ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి. రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి మీ బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే ఇంట్లో డబ్బుపరమైనటువంటి సమస్యలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. క్రమక్రమంగా మీ ఇంటి యొక్క సంపద, ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. తొందరలోనే మీరు ధనవంతులయ్యేటువంటి అవకాశం అనేది కూడా మీకు కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పడేవారు ఈ మోహిని ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపాలు వెలిగించినట్లయితే ఖచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే వారు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు కలుగుతాయి.